Hello, my dear students. Welcome you all. So, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వన్ ఆఫ్ ద కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏరియాలో ఎస్టర్డే అనగా నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద లేజర్ వెపన్ ని డిఆర్డిఓ కర్నూలు జిల్లాలో టెస్ట్ ఫైర్ చేసిన నేపథ్యంలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ లేజర్ వెపన్ అండ్ దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ని వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో లెట్ us స్టార్ట్ ద కాన్సెప్ట్ కాల్డ్ as దుర్గా. దుర్గా వాజ్ టెస్టెడ్ బై Durga. Directionally unrestricted ray gun array is Durga. Directionally unrestricted ray gun is nothing but ray gun array is nothing but Durga. Durga lo main important thing అంటే లేజర్స్ ఉపయోగించి సుదూరంగా వెళ్ళేటువంటి ఒక డ్రోన్ ని కూల్చివేయటం. సో ఇన్ జనరల్ అంటే మీరు కల్కి మూవీలో చూసింటారు. కల్కి మూవీలో యూ మైట్ హావ్ సీన్ వాళ్ళు ఒక చిన్న వెపన్ పట్టుకొని దాన్ని లేజర్స్ తోటి అటాచ్ చేస్తారు. సేమ్ థింగ్. ఓకే, సో యుఎస్ఏ, రష్యా, చైనాల తర్వాత లేజర్ గన్స్ కలిగినటువంటి లేజర్ తోటి అటాక్ చేయగలిగినటువంటి నాలుగో దేశంగా భారతదేశం అవతరించడం జరిగింది త్రూ ద దుర్గా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ వైల్ అనౌన్సింగ్ ద అగ్నిపథ్ అనౌన్స్ చేసేటప్పుడు యుద్ధ రంగం యొక్క తంత్రాలు, యుద్ధ రంగం యొక్క టెక్నాలజీ మొత్తం మారిపోతూ వస్తుంది. సో మనం కన్వెన్షనల్ వే ఆఫ్ వార్ లో కన్వెన్షనల్ మెకానిజం లోకి వెళ్ళటం కన్నా సో ఆధునికమైనటువంటి వెపన్స్ సాధన సంపత్తిని సమకూర్చుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నటువంటి ఒక విమానాన్ని లేదా ఒక డ్రోన్ ని కూల్చాలంటే ఒక పెద్ద క్షిపణిని లేదా మిసైల్ ని ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో అది చాలా ఎక్స్పెన్సివ్. దాని బదులు చిన్న టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ లేజర్ తో కనుక ఇఫ్ వీ కెన్ ఏబుల్ టు డిస్ట్రాయ్ దట్, సో దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు control the warfare. So that is the one important concept you should understand with reference to the segment called as what? Durga. అంటే మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటిగ్రేషన్ చేసుకోగలిగితే then you can have very interesting observation అన్నమాట. ఓకే, సో ఇది దుర్గా సెకండ్ ఫేజ్ అండ్ ఇట్ ఈస్ దుర్గా Durga 1 has already testified. Durga 2. Okay, so we are in the second phase of the Durga 2. DRDO chairman Samir V. Kamath ఇంకా మైక్రోవేవ్ వెపన్స్, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వెపన్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. లేజర్ టెక్నాలజీ, లేజర్ వెపన్స్ కంప్లీట్ అయిపోయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోవేవ్ వెపన్స్. సో ఈ మూడు వెపన్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెంబర్ వన్ ఈజ్ magnetic weapon, microwave weapon, okay, and third one is nothing but lasers. Okay, so laser technology, laser weapons మనం successful గా కంప్లీట్ చేసిన నేపథ్యంలో so we can aspire to achieve the next important technology called as microwave and electromagnetic weapon. Okay. అండ్ పవర్ఫుల్ లేజర్ బీమ్స్ ఉపయోగించి బయట నుంచి వచ్చే ఏ ఆయుధాన్ని అయినా సరే గగనతలంలోనే కూల్చేయడం దీని యొక్క ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో అత్యంత శక్తివంతమైన లేజర్స్ ను ఉపయోగించి గగనతలం నుంచి వచ్చేటువంటి వాయుగతంగా వచ్చేటువంటి వాటిని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేయడమే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మెకానిజం. ఓకే, డిఈడబ్ల్యూ టెక్నాలజీ 30 కిలోవాట్ల లేజర్ బీమ్ తో ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చే పరిజ్ఞానాన్ని కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో విజయవంతంగా దీన్ని ప్రయోగించడం జరిగిందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రిఫరెన్స్ టు ద ఈ దుర్గా. ఓకే, సో లేజర్ వెపన్, భారతదేశానికి సంబంధించిన లేజర్ వెపన్ లో ఓకే నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ విజయవంతంగా ప్రయోగించారు. సో ఈ పరిజ్ఞానం అమెరికా, రష్యా, చైనాల వద్ద మాత్రమే ఉంది. ఓకే, లేజర్ బీమ్ ను ఉపయోగించి గగనతలంలోంచి వచ్చేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ని డిస్ట్రాయ్ చేయడం అనేది ఇప్పటి వరకు యుఎస్ఏ, రష్యా, చైనాల వద్ద మాత్రమే ఉంది. సో భారతదేశం 4వ దేశంగా అవతరించింది. ఓకే, సో ఈ లేజర్ టెక్నాలజీ తోటి దాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి టెక్నాలజీ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియా.
అయితే మన దేశం దుర్గా పేరుతో చాలా ఈ ప్రయోగాలను పరీక్షిస్తూనే ఉంది. ఓకే, సో అగ్ని క్షిపణుల కంటే రేంజ్ 10,000 కిలోమీటర్లు దాటిపోయింది. మనం స్పేస్ మిసైల్ తో అంతరిక్షంలో ఉన్న శత్రు ఉపగ్రహాలను కూడా కూల్చగలుగుతున్నాం. కానీ మైక్రో వెపన్స్ గురించి ఆయన ప్రస్తావించడమే కాదు, కాళీ ప్రాజెక్ట్ పేరుగా చాలా మనం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ చూడండి, దుర్గా కాళీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దుర్గా అనేది laser based weapon system, okay, which is going to attack the things which are in the air. So గగనతలం నుంచి వచ్చేటువంటి వాటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వెపనరీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ దుర్గా. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మైక్రోవేవ్ మెకానిజం తోటి, మైక్రోవేవ్ రేడియేషన్ తోటి గగనతలం నుంచి వచ్చే వాటిని కూల్చివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ పేరు కాళీ. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకున్నాను. సో మన కాళీ మాత దుర్గాదేవి, ఓకే, ఆ పేర్లు. సో మహిళా దేవతల పేర్ల మీదుగా పెట్టడం జరిగింది. కాళీ అండ్ దుర్గా ఆర్ ద టూ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. కాళీ is the microwave radiation weapon, whereas in the case of Durga is the Durga is the weapon, okay, Durga is the laser based weapon అన్నమాట. ఓకే, కాళీ ప్రాజెక్ట్ పేరిట చానాళ్ళుగా మనం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. ఓకే, సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్, యుద్ధ తంత్రాలు మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యు లుక్ ఎట్ ద వార్ బేస్డ్ సినారియోస్, ఓకే, సో భారతదేశంలో అనేక రకాలైనటువంటి యుద్ధ తంత్రాలు మారుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులను పంపించి ఒక దేశాన్ని అస్థిరం చేయడం కానీ, లేకపోతే నకిలీ కరెన్సీని పంపించడం కానీ, సో పాకిస్తాన్ శైలి, సో పాకిస్తాన్, ఓకే, సో భారతదేశంలోకి తీవ్రవాదులను పంపించడం, నకిలీ కరెన్సీలు పంపించడం వంటి మెకానిజమ్స్ ద్వారా పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేస్తుంటే, వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంకొంచెం చైనా వంటి దేశాలు అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్న నేపథ్యంలో అటువంటి అత్యాధునిక ఆయుధాలను న్యూట్రలైజ్ చేయటం, లేదా తటస్థం చేయడానికి ఈ దుర్గా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వాటర్ వార్, కరెన్సీ వార్, వెదర్ వార్, బయో వార్, ఓకే. సో అయితే టారిఫ్ వార్, ఈ మధ్య కాలంలో ఇటువంటి కొత్తగా వచ్చినటువంటి యుద్ధ నేపథ్యంలో వాటర్ వార్ కావచ్చు, కరెన్సీ వార్ కావచ్చు, వెదర్ వార్ కావచ్చు, బయో వార్ కావచ్చు, వీటన్నిటికీ ఒక కంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? టారిఫ్ వార్. చైనా, అమెరికా రెండు నమ్మదగిన దేశాలు. ఎలాగో ఐక్యరాజ్య సమితి మీద ప్రస్తుతం ఏ దేశానికి ఏ నమ్మకం లేదో, సో అది యాక్చువల్ గా దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దుర్గా అండ్ కాళీ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద మైక్రోవేవ్ వెపనింగ్ అండ్ లేజర్ వెపనింగ్. So look at the Kali project. Kilo ampere linear injector is a linear electron accelerator being developed in India by DRDO and Baba Atomic Research. Kali project ni DRDO మరియు బాబా అటామిక్ రీసెర్చ్ ఉమ్మడిగా అభివృద్ధి చేసినటువంటి ప్రాజెక్ట్. కాళీ అబ్రివేషన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి నాన్న. సో దుర్గా అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ కాళీ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాళీ? Kali is a kilo ampere linear accelerator, linear injector. Is a linear electron accelerator being developed by Baba Atomic Research Center and DRDO. DRDO మరియు Baba Atomic Research Center ఉమ్మడిగా అభివృద్ధి చేసినటువంటి ఆధునిక వెపన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కాళీ. ఇట్ ఈస్ స్టిల్ అండర్ ద డెవలప్మెంటల్ ఫేజ్ అనమాట. సో కాళీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ కాళీ 5000. సో కాళీ అన్న కాళీ 5000, కాళీ యొక్క సబ్సెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ కాళీ 5000 అండ్ కాళీ 10,000. సో స్టాండ్స్ ఫర్ కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్. ఇట్ ఈస్ ఎ లీనియర్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటర్ డెవలప్డ్ బై ద DRDO అండ్ ఈస్ ఎ టాప్ సీక్రెట్ వెపన్ ప్రోగ్రామ్. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు అత్యంత సీక్రెట్ గా డెవలప్ చేస్తున్నటువంటి వెపన్ సిస్టమ్ అంటే విడ్స్ ఏ కాళీ అనమాట. సో దీంట్లో కిలో ampere linear injector which has been jointly developed by DRDO and BARC. DRDO మరియు BARC ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయడం చూడవచ్చు. నెక్స్ట్, కాళీ వెపన్స్ సిరీస్ which are కాళీ 80, కాళీ 200, కాళీ 1000, కాళీ 5000 and కాళీ 10,000 are described as single shot pulsed gigawatt electron accelerators. ఓకే, సో సింగిల్ షాట్ ఎలక్ట్రాన్స్ వెళ్ళి సుదూరంగా ఉన్నటువంటి ఏదైనా ఒక వెపన్స్ కావచ్చు, ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లైక్ డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఏర్పాటు చేసినవి కాళీ అనమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
So the weapon is so powerful that China and Pakistan have been keenly observing its development and deployment. Okay, so కాళీ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధిని చైనా మరియు పాకిస్తాన్ చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాయి. సో విత్ దుర్గా అండ్ కాళీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్స్ ఆఫ్ ద ISRO, which has been jointly developed by, okay, DRDO అభివృద్ధి చేసినటువంటి ప్రాజెక్ట్ ఈస్ ఓన్లీ DRDO అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ఈస్ దుర్గా, DRDO అండ్ బార్క్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ఈస్ కాళీ.